కూటమిగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి గొప్ప మేనిఫెస్టో ఇస్తామని చెప్పని ఈ రోజు దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం 12ంటికి అని చెప్పి 12 దగ్గర నుంచి సాయంత్రం 1, 2, 3, 4 గంటలు గడుస్తున్నా కూడా వారి మేనిఫెస్టో బయటికి రాదు. చివరికి సరే వచ్చింది మేనిఫెస్టో ఏంటంటే 2 ఫోటోలు కాస్త 3 ఫోటోలు కాస్త 2 ఫోటోలు. అంటే ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి. అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో, హామీలు ఇస్తున్నారో, ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు. నా ఫోటో ఇవ్వకండి, నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. సంబంధం లేదని అంటే ఈయన 1 గంటన్నర సేపు ఆడిన అబద్ధం ఆడకుండా పోసుకోలు మాటలు, అంటే జరగని మాటలు, అసత్యాలు, ఈ సొల్లు మాటల గంటన్నర సేపు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ గంటన్నర సేపు మాట్లాడింది ఏంటంటే కనీసం 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు అరే 50 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. 5 ఏళ్ల అనుభవానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేశాడు? ఇదిగో 2019లో నా మేనిఫెస్టో, ఇదిగో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, దాంట్లో మేనిఫెస్టో మొత్తాన్ని చూపిస్తూ ఈ మేనిఫెస్టోలో ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది చేయలేకపోయాను. 99% నేను చెప్పిన హామీల్లో 99% అమలు చేశాను, 1% చేయలేకపోయాను. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అంటే రాష్ట్రానికి సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉంటాయి, నేను నా హామీల్ని నెరవేర్చడానికి, నేను ఇచ్చిన మాటలు 99% హామీలు నెరవేర్చడానికి 71 కోట్ల రూపాయలు సంవత్సరం నేను ఖర్చు పెట్టాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజాయితీ గలవాడైతే 2014లో కూడా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి మేము ఒక మేనిఫెస్టో సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాం. ఆ మేనిఫెస్టో ఇదిగో, దాంట్లో మేము ప్రజలకి ఈ హామీలు ఇచ్చాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పాం. ఎవరికన్నా ఇచ్చామా? కొన్ని ఎన్ని లక్షల మందికి ఇచ్చాం? ఇంట్లో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడపిల్లకి 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామా? ఎంతమందికి చేశాం? డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా అప్పు తీసుకున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చెప్పాం. చేశామా? చేశామని. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతులు వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేస్తాయి, తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం,
ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఇవన్నీ మనం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే ఇదిగో 2014లో ఆయన చెప్తాడు, నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. 2014 నుంచి 19 దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు? సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలకవర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్ పెడితే మాత్రమే, వాళ్ళకి టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు? ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు, నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పని. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానికి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడారు. ఏమిచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాశావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమైనా రాశావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా? ఎందుకు ప్రజలకు చెప్పరా మీరు? ఏం కావాలి మీకు? ఏంటంటే మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురు కలిశారు. అధికారం కోసమే కదా ఈ గడ్డి గడిచింది మీరు ముగ్గురు కలిసి. లేదంటే ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయటానికి ఇందులో ఏమున్నాయి? ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది, మీరు ఎన్డీఏలో కలవటానికి. 19లో తిట్టుకున్నారు కదా, మీరు తన్నుకున్నారు కదా, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని ఒకళ్ళు తిట్టుకున్నారు కదా ముగ్గురు కూడా. ఇవాళ ముగ్గురు ఎందుకు కలిశారు? మీకు మీరే ఒకరినొకడు దొంగ అన్నారు, ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు? ఏమన్నా అంటే మీకోసం కలిశామని జనాలను చూపిస్తున్నారు. ఈ జనం కోసం ఏముంది? ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాకి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్కటి ఉందా? ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తా అన్నాడు, అమ్మఒడి ఆయన 15,000 ఇస్తున్నాడు కాబట్టి నేను 20,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకో 5,000 పెంచి లేదా 3,000 పెంచి నేను కూడా చేయూత ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి 10,000 నేను 20,000 వేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి మత్స్యకారులకు డబ్బులు వేస్తున్నాను కాబట్టి నేను దాన్ని 15,000 చేస్తాను. 10,000 వేస్తున్నాడు కాబట్టి వేట నిషేధ సమయంలో నేను 15,000 వేస్తాను. ఇవాళ ఒక్కటంటే ఒక్కటి 2014లో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా. ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం 90%, 10% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం. చెప్పే దమ్ముందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఇవో నేను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఇది, నేను ఖర్చు పెట్టింది ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, రాబడి ఎంత, కాబట్టి నేను ఇంతకన్నా పెంచే అవకాశం నా దగ్గర లేదు, ఆదాయం లేదు. సంవత్సరానికి పెరిగితే బాగా గొప్పగా పెరిగితే 10% మించి ఆదాయం పెరగదు సంవత్సరానికి. పెరగనప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం? ఇవాళ జగన్ ఇచ్చిందే 71,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఈ పథకాల్లో ఎన్ని కష్టాలు పడి ఈ 71,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే, ఇవాళ మీ మేనిఫెస్టో దగ్గర సంవత్సరానికి 2 లక్షల కోట్ల పైచిలకు డబ్బులు మీరు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. 5 ఏళ్ళు అంటే 2014లో 3 సెంట్లు స్థలం ఇస్తామని ఇవ్వకుండా ఇవాళ 2 సెంట్లు స్థలం ఇస్తామని బయలుదేరావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చాడు 31 లక్షల మందికి కాబట్టి జనం గుండెల్లో నిలిచిపోతున్నాడు. అది జగన్ స్థలం ఇచ్చాడరా అని చెప్పని ఇల్లు లేని వాళ్ళు చాలామంది జగన్ గుర్తుపెట్టుకుంటారేమని భయంతో నేను 2 సెంట్లు ఇస్తా అంట.
మరి పాత 3 సెంట్లు ఏంటి? ఆ 3 ఈ 2 కలిపి 5 ఇస్తావా? పాత 3 బాకీ ఏంటి? మరి బాకీ ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా బాకీ ఉన్నావు కదా, డ్వాక్రా అక్క చెల్లెలకి 14,000 కోట్లు బాకీ ఉన్నావు కదా. నీ మూలంగా కళకళలాడుతున్నటువంటి డ్వాక్రా గ్రూపులు, నిత్యం పచ్చతోరణంగా ఉండేటువంటి డ్వాక్రా గ్రూపులు, పొదుపుతో డబ్బుతో విరాజిల్లుతున్నటువంటి డ్వాక్రా గ్రూపులు నీ మూలంగా నాశనం అయిపోయినాయి కదా. నువ్వు వస్తావని టీవీ పెడితే చాలు చంద్రన్న వస్తాడు, మన బాకీ కడతాడు, అప్పులు కట్టబాకండి. మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కదా గ్రూపులన్నీ, ఎవడ బాకీ కట్టలేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ దొంగ హామీలు. పోనీ ఎలా ఈ హామీలు ఇంత అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా, ఇదిగో నేను ఇచ్చిన హామీల్లో ఇవాళ ఇస్తా, మొన్న ఇచ్చిన ఇంత అయినాయి, ఈసారి నేను ఇది ఇవ్వగలను, ఈ రాష్ట్రం ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని చెప్పాడు కదా. నువ్వు కూడా చెప్పాలి కదా, ఇదిగో నీ మేనిఫెస్టో ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు 17,000 అమ్మఒడి ఇస్తానంటే నేను 20,000 ఇస్తానని చెప్పాను. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలో 15,000 ఇస్తాను. ఇది అమ్మఒడి అనేది తల్లికి, కానీ పిల్లల ఒడి కాదు ఇది. ఎంతమంది పడితే అంతమందికి ఇస్తా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు. ఇవాళ ఎక్కడిది డబ్బు, ఎంత అవుద్ది? డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దొంగ నోట్లు ముద్రిస్తావా, వచ్చేస్తావా? 3 నోట్లు అని ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అప్పు తేనని చెప్తున్నావు, అప్పు తేకుండా రాబడేది? రాబడెంత? జీతభత్యాలకి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెన్షన్లు ఈ రోజుకి సుమారుగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా సంవత్సరానికి. ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కానీ, రిటైర్ అయిపోయిన వాళ్ళ పెన్షన్లు కానీ 80,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పాత రోజుల నుంచి, స్వాతంత్రం వచ్చి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి ఇవాళ దాకా ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కానీ, ఆ అప్పుల మీద బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు, వడ్డీలు కానీ 55,000 కోట్లు అయ్యి ఉన్నాయి ఉందా అని అడుగుతున్నాను. పలదు ఆదాయం లెక్కలు చూపించి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది. నేను సంవత్సరం ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను, అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను. ఇదిగో దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు. ఈయనంట మరి ఎక్కడి నుంచి చేస్తాడు? సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతా అంటే ఏంటది? మామూలు అదేమన్నా అక్షయ పాత్ర లేదా లంకి బిందులా? ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పాలి కదా. ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అంటే 2014లో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో, మళ్ళీ ఇది ఒక దగా మేనిఫెస్టో కదా. అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా. 3 మేనిఫెస్టో అన్నారు, ఏదో ఒక ఫోటో లేదే. ఏమైపోయింది ఫోటో? ఇవాళకి ఇచ్చింది మీరు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి బయలుదేరారు కాబట్టి ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పి మిమ్మల్ని బతిమాలుకున్నట్టున్నాడు. ఇవాళ ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎన్డీఏకి వీళ్ళకి 400 సీట్లు కావాలంట. పార్లమెంట్లో 546 సీట్లు ఉంటే 400 సీట్లు వీళ్ళకి కావాలంట. దేనికోసం? ఎందుకోసం? ఎంతమందిని కాల్చుకు తింటాకి? అంటే ఎంతమందికి? అంటే మైనార్టీలు ఈ దేశంలో లేకుండా తోలేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అత్యధిక మెజారిటీ దేనికి మీకు? అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఇట్లాంటి వాళ్ళకి, ఇలా 3 కలిసి ఎవరెవరు ఎలా చేస్తున్నారు మనం చూసాం. అత్యధిక మెజారిటీ ఇవ్వటం వల్ల ఏమేం చేయబోతున్నారు? అంటే ఎవరైనా ఓట్లు తీసేయబోతున్నారా? ఎవరైనా పౌరసత్వాలు రద్దు చేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేపట్టడం కోసం మీకు 400 పైచీలకు కావాలి? ఎందుకు కావాలని అడుగుతున్నాను. ఎవరైనా మా ప్రభుత్వానికి ఇవ్వండి, దేశానికి మంచి చేస్తామని మాట్లాడతారు. 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు? చెప్పాలి కదా. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ దేశాన్ని మీరు 3 కలిసి? భారతీయ జనతా పార్టీ మీరు 3 కలిసి ఇవాళ నిజాయితీగా మాట్లాడటం అనేది ఆయన జన్మలో, నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారి జన్మలో ఇంతవరకు ఒక్కరోజు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట్లాడట. ఎంతసేపు మోసం, దగ. అవసరం ఉన్నప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించడం,
అవసరం తీరిపోయిన తర్వాత తగలబెట్టేయటం. అంటే మనిషి అన్నాక రాజకీయ నాయకుడికి 100 మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా. అరే నమ్మకం కలిగించాలి కదా ప్రజల్లో, విశ్వసనీయత ఉండాలి కదా. అరే ఇటు చెప్తే చేస్తాడరా అనేది. మరి మీలాంటి వాళ్ళ వల్ల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ వల్లే కదా, ఈ భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళ వల్లే కదా భారతదేశంలో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులకు విలువ పోతున్నది. ఈ రాజకీయ నాయకులు అంటే దొంగల కింద వీళ్ళు అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా మాట్లాడతారు. ఓట్లు ఎంచుకున్న తర్వాత మళ్ళీ మోసం చేస్తారనేటువంటి ముద్ర ఎంచుకుంటాకి రాజకీయ నాయకులు కాబట్టి ఏంటి మీరు చేస్తున్నది? ఇవాళ ఇందులో ఒక్కటంటే ఒక్కటి, అన్నీ జగన్ పథకాలే కదా. ఈ జగన్ పథకాలు అమలు చేయటానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా. మొన్నటిదాకా వాలంటీర్లను తిట్టామని చెప్తున్నారు. వాలంటీర్లు అమ్మాయిలను అమ్ముతున్నారని చెప్పారు. మిట్ట మధ్యాహ్నం ఇంటి ఆయన లేనప్పుడు వచ్చి తలుపులు కొడతారు జాగ్రత్త అని చెప్పారు. ఆడవాళ్ళని లోపరుచుకుంటారు వాలంటీర్లు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మొన్నటిదాకా మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ మేనిఫెస్టోలో? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారు. నీకు తెలీదా? జనాలకు తెలీదా? జనాలకు తెలీదా అన్నా, లేకపోతే వాలంటీర్లకు తెలీదా మీరేం చేస్తారో? మీకు అధికారం వస్తే ఈ వాలంటీర్లు ఏం చేస్తారో, వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారో. ఇవాళ కొత్తగా ముస్లింల మీద, మైనార్టీల మీద ప్రేమ వచ్చేసింది. 5 ఏళ్లు ప్రభుత్వం ఉంటే ఒక్కడంటే ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు, ఒక్కడంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అంటే రాజ్యాధికారంలో మైనార్టీలకి భాగం ఇవ్వు, వాటా ఇవ్వు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓట్లు కావాలంటే ముస్లిం మైనార్టీలు సంక్షేమం చేసేస్తా అంటే, క్రిస్టియన్ మైనార్టీలు సంక్షేమం చేసేస్తా అంటే. కులానికి కిందటిసారి ఏం చెప్పాడు? 2014లో రజకుల్ని ఎస్సీ చేస్తా అని చెప్పాడు, మత్స్యకారులను ఎస్సీ చేస్తా అని చెప్పాడు, బోయల్ని ఎస్టీ చేస్తా అన్నాడు, కాపుల్ని బీసీ చేస్తా అన్నాడు. ఎవడన్నా చేశాడా? మత్స్యకారులు బీసీలోనే ఉండిపోయారు, కాపులు ఓసీగానే ఉండిపోయారు, రజకులు అలాగే బోయలు వాళ్ళు బీసీగానే ఉండిపోయారు. ఎవడ కులం మారలేదే. మారుస్తా అని చెప్పి వర్గీకరణ చేస్తా అని చెప్తావు, మాలామాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తావు. ఎన్నాళ్ళైంది? 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పా అని చెప్పావు. ఏమన్నా చేశావా? మళ్ళీ ఇవాళ ప్రతి ఎన్నికలకి మళ్ళీ వర్గీకరణ తీసుకొచ్చి మొదలెడతావు. ఇవాళ ఇదొక దగాకోరు. అంటే కులానికి మొన్నదాకానేమో రజకులకి ఇస్త్రీ పెట్టిస్తాను, ఇప్పుడేమో కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తాడంట. మొన్నదాకానేమో వడ్డేర్లకేమో సుత్తీను గొడ్డలు ఇస్తా అని చెప్పాడు, ఇప్పుడేమో వడ్డేర్లకేమో కరెంటు డ్రిల్లింగ్ మెషిన్ ఇస్తాడంట. ఇంకేం చెప్తాడు? చేనేత కార్మికులకి మర్మగ్గాలు ఇస్తాడంట. యాదవులకేమో మరి అవి కూడా కరెంటు గేదెలు వస్తాయేమో. యాదవులు కరెంటు గేదెలు ఇస్తారా? అయితే ఏమిస్తావు అంటే పాలు పిండే కరెంటు మెషిన్ ఇస్తానంట. అంటే ఎంతసేపు వెనుకబడిన కులవృత్తుల మీద ఆధారపడిపోయి వాళ్ళు ఎప్పుడు కూడా చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వాళ్ళ జీవితాల్లో అభ్యున్నతి లేకుండా వాళ్ళు కులవృత్తులు చేసుకున్నట్టానే ఉండాలి. ఏ చదువులు ఎందుకు చెప్పించావు? వెనుకబడిన కులాలకి, ఒక ఒడ్డెర కులస్తుడికి, ఒక యాదవుల కులస్తుడికి, లేకపోతే ఒక నాయి బ్రాహ్మడికి, అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు కొత్తగా బొయ్యని మెషిన్ వచ్చింది, కత్తిరి బదులు ట్రిమ్మర్లు. అంటే కొత్తగా నువ్వేం చెప్తావు? నాయి బ్రాహ్మణులకు ట్రిమ్మర్లు కొనిస్తానంటావు. ట్రిమ్మర్లు కొనేటువంటి ఆడి పిల్లలకు చదువు ఎందుకు చెప్పించావు? ఇంగ్లీష్లో చదువు చెప్పించి నీ జీవితాలు బాగు చేస్తానని చెప్పాలి కదా. అంటే నాయి బ్రాహ్మణులు అంతకితమే కత్తిరలు ఇస్తాడు, ఇప్పుడేమో ట్రిమ్మర్లు ఇస్తాడంట. కరెంట్ ఇస్త్రీ పెట్టిస్తా అంట రజకులకి. ఏంటి నేనే చెప్పేది? ఎంతసేపు వాళ్ళని అక్కడే అనగతొక్కుతావా? వాళ్ళ పిల్లల్ని, పేదవాళ్ల పిల్లల్ని ఇంగ్లీష్లో దమ్ముగా చదివించి, నాణ్యమైన విద్యను అందించి
డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టుగా నువ్వు తయారు చేయాలి కదా. ఎందుకు ఆలోచించు జగన్లాగా, ఒక్కరోజు కూడా ఎందుకు ఆలోచించు జగన్లాగా చంద్రబాబు నాయుడు? నీకు మామూలుగా బుర్రకథలో ఒక బ్యాచ్ ఉంటుంది, తానా అనగానే వెనకాల తందానా అని చెప్పి పక్కన ఒక ఇద్దరు కొడతా ఉంటారు. ఈ బుర్రకథ బ్యాచ్ తప్పితే మీరు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మీరు ముగ్గురు బుర్రకథ బ్యాచ్ తప్పితే, నువ్వు తానా అనగానే పక్కన తందాన అంటాడు. తందానంటే వాళ్ళు లేడు, ఒకడే మిగిలాడు. చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు నిజంగా నిజాయితీ గల రాజకీయ నాయకుడు అయితే ఈ రాష్ట్రం ఆదాయం ఎంత? నువ్వు చెప్పినటువంటి ఈ సొల్లు కబుర్లు, ఈ మోసపు మాటలు, ఈ దగా పేజీలు, ఈ దగా కాగితాలు ఖర్చు ఎంత అవుతుంది? ఇవన్నీ కూడా నువ్వు అమలు చేయాలంటే డబ్బు ఖర్చు ఎంత అవుతుంది? ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పే నిజాయితీ నీలో ఉందా అని అంటున్నా. అందుకే నువ్వు 4,000 ఇస్తానని చెప్పని బొంకుతున్నా కూడా జగన్ నేను 3,500 ఇస్తానంటే జగన్ వైపే ప్రేమగా ఉన్నారు. ఎందుకని? వీడు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈ 4 కాదు 5 అని చెప్తాడు ఇచ్చేవాడికి. మా ఊళ్ళో కొంతమంది ఉంటారు, అక్కడక్కడ అప్పు అడుగుతారు. 25 రూపాయలు వడ్డీ అయినా పర్లా, 30 రూపాయలు వడ్డీ అయినా పర్లా, అప్పు తెచ్చేయండి అంటే కట్టేది అయితే కదా అప్పు తేతకి. మామూలుగా 25 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ తెస్తాడు. అదే నిజాయితీగా కట్టేవాడిని అనుకో, ఏమండి నేను ₹1.5 మించి నాకు వడ్డీ నేను కట్టలేనండి, ₹2 మించి కట్టలేనండి. ఎందుకని? వాళ్ళు నిజాయితీ ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బాకీ తీర్చాలి కాబట్టి అంత వడ్డీ అయితే నేను కట్టలేను, ఇంత వడ్డీకి అని బతిమాలుకుంటూ ఉంటాడు. నువ్వు ఈ 30 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చేసేవాడు తంతే కదా. ఇది ఏదైనా ఇచ్చానని చెప్తున్నావు. జగన్ 3,000 ఇస్తున్నా అంటే నేను 4,000 ఇస్తా అంట. ఎంత అవుద్ది? 4,000కి బడ్జెట్ ఎంత అవుద్ది? ఎన్ని వేల కోట్లు అవుద్ది? ఇవాళ ఎక్కడి నుంచి తెస్తావు ఈ డబ్బులు? అంటే ఇస్తావా ఇవ్వవా? 2014 లాగా మళ్ళీ మోసమే కదా. అందుకే జనం నమ్మేది జగన్ అంటే 5 పదుల తిరుగాడేటువంటి, అంటే నడుస్తున్నటువంటి నమ్మకం. ఇది ఈ బుర్రకథ బ్యాచ్ అంటే 7.5 పదుల తిరిగాడేటువంటి ముసలి అపనమ్మకం. అంతే కదా జనం, అందుకే కదా మాట్లాడేది. అంటే మనకి వయసు ఎంత వచ్చిందని కాదు, ఎన్నాళ్ళు రాజకీయాల్లో కొనసాగామని కాదు, ఒక్కరోజన్నా నిజాయితీగా బతికామా అనేదే ఇవాళ రాజకీయ నాయకుడిగా మనం బతకాల్సినటువంటి. మరొకసారి వారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, వారిని ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా మేనిఫెస్టో పట్టుకుని ఇదిగో దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, నేను ఇలా ఈ డబ్బుల్ని ఇందులోంచి నేను ఖర్చు పెడతానని చెప్పేటువంటి నిజాయితీతో ఈ మేనిఫెస్టోని ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తాను. సార్ ఇప్పుడు గత 5 ఏళ్ళు చేసిందే ఈ 5 ఏళ్ళు చేస్తానని చెప్తున్నారు, అంత దానికి మేనిఫెస్టో ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టోని అంటే ఎంత దమ్ము కావాలండి అసలు. ఎన్నికలకు వెళ్తా, 10-15 రోజుల్లో ఎలక్షన్లకు వెళ్తా, నేను గత 5 ఏళ్ళు ఏం చేశానో దాన్ని కొనసాగిస్తాను. ఇప్పటికే నేను కొంత ఏదైతే పిల్లల చదువుల మీద, వైద్యం మీద నేను దృష్టి పెట్టాను. జగన్ నమ్మేది ఒకటే అండి, జగన్ నమ్మేది ఒకటే. ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదవాడి జీవితాల్లో ఉన్నటువంటి పేదరికం ఏ ముఖ్యమంత్రి పోగొట్టలేడు. రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రులు మారచ్చు, కానీ ఏ ముఖ్యమంత్రులు మారినా పేదవాడి ఇంట్లో పేదరికం పోవాలంటే జగన్ నమ్మేది ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోత తప్పితే ఏ రాజకీయ నాయకుడి వల్ల ఆ ఇంట్లో పేదరికం పోద్దని నమ్ముతున్నాడు. కాబట్టి వాళ్ళ చదువు మీద అతను దృష్టి పెట్టాడు, నాణ్యమైన చదువును అందిస్తున్నాడు. ప్రభుత్వ బడులు అంటే పేదవాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతారు? ప్రభుత్వ బడిలో చదువుతారు. అందుకోసమే ప్రభుత్వ బడిలో అతను ఇప్పటి వరకు వైద్యం మీద 73,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే చెప్తున్నాడు. ఏం చెప్తాడు? నిజాయితీతో గత 5 ఏళ్ళు నేను చేసినా మళ్ళీ చేస్తానని చెప్తాడు. దానికి ఎంత ధైర్యం కావాలి, గుండె ధైర్యం కావాలి.
మోసం చేయడానికి ధైర్యం అక్కర్లా. మోసం ఎవడ ఏ అదవైనా చేస్తాడు. మనకి వెళ్తా మామూలుగా చాలామంది రోడ్డు మీద నడుస్తూ ఏం చేస్తారంటే చిన్న మెరిసే బంగారు ముక్క లాంటిది వేస్తారు. అది ఒంగుతాకు తీసుకుంటే ఈలోపు వెనక నుంచి ఎత్తేస్తారు, బ్యాగ్ కోసుకుపోతారు. చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్, సంచి ఉంటే సంచి కోసుకుపోతారు. లేకపోతే కింద నుంచి నోటు కనబడితే ఏమండి 500 రూపాయలు మీదేనా అని బ్యాంకు ముందు నుంచి అడుగుతారు. నాదేనండి తీసుకునేలో వాడి తెచ్చేస్తారు. దోపిడీ ముఠా తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను అమ్మఒడికి గడిచిన 5 ఏళ్ల కంటే కూడా 2000 మాత్రమే పెంచగలను. ఎందుకని చెప్తే నిజాయితీగా అమలు చేయాలి. మోసం చేయలేం కదా, అమలు చేయాలి. అమలు చేయగలిగేది ఇది. పెన్షన్ని 3500 రూపాయలు మాత్రమే చేయగలను, అది కూడా దమ్ముగా చెప్పాడు. చాలామంది తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లేదు నువ్వు ఏం చెప్పవాకు 3500 చెప్పు, జనాలను ఊహించుకొని అన్నాడు. ఎంతకన్నా మనం చచ్చిపోవడం బెటర్ అయ్యి విషం దాగి. 3500 అంటే ప్రజలు ఏమనుకుంటారు, జగన్ ఆడు చెప్తే చేస్తాడు రా బాబు, ఎందుకు 300 అంటే గెలవంగానే చేసేస్తాడు అనుకుంటారు. అట్లా కుదరదు. 2028 జనవరి 1వ తారీఖున 250 పెంచుతాను, 2029 జనవరి 1వ తారీఖున ఇంకో 250 పెంచుతాను. దానికి గట్స్ కావాలి. నిజాయితీగా మాట్లాడాలంటే, నిజాయితీగా దమ్ముగా నిజం చెప్పాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి, ఎంత ఆత్మస్థైర్యం కావాలి. జగన్ అదే చెప్తున్నాడు. గడిచిన 5 ఏళ్లు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% పైబడి పేద మధ్యతరగతి వర్గాలకి నేను మేలు చేయడానికి ప్రయత్నం చేశాను. అందుకే అడుగుతున్నాడు కదా, మీ ఇంట్లో మేలు జరిగితేనే నన్ను నన్ను బలపరచండి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆ ధైర్యం ఉందా చెప్పాలి కదా. 2014 నుంచి 19 దాకా నేను ఏ పరిపాలన చేశానో అదే పరిపాలన మళ్ళీ తీసుకొస్తాను, నాకు అవకాశం ఉండని అడిగే దమ్ముందా అన్న చెప్పాలి కదా. నువ్వు గొప్ప పరిపాలకుడు అని చెప్తున్నావు కదా, బాగా అనుభవం అని చెప్తున్నావు కదా. 14 నుంచి 19 దాకా మీరు ముగ్గురే కదా, ఇవాళన్న ఈ బుర్రకథ బ్యాచే కదా, ముగ్గురే కదా. భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబే కదా. 2014లో కూడా కలిసే వచ్చారు కదా, కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. మేము ఆ రోజు ఎలా అయితే గొప్పగా పరిపాలించామో అది పోయి జగన్ లాగా మేము పరిపాలిస్తామని చెప్తున్నారు. జగన్ అమ్మఒడి ఇచ్చాడు, నేను కూడా అమ్మఒడి ఇస్తాను. జగన్ ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, నేను కూడా డబ్బులు ఇస్తాను. జగన్ నాయి బ్రాహ్మణులకు డబ్బులు వేసాడు, నేను డబ్బులు వేస్తాను. జగన్ వాళ్ళకి ఇచ్చేసాడు, నేను చేస్తాను. జగన్ చేనేత కార్మికులకి మగ్గాను బాగు చేతకు డబ్బులు ఇచ్చాడు, నేను ఇస్తాను. జగన్ ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, నేను ఇస్తాను. అంటే నువ్వు 2014 నుంచి ఒకసారి అధికారం వస్తే ఎంత దిక్కుమాలిన పరిపాలన సాగించావనేది మీ నోటితో మీరే చెప్తున్నారు. సాక్ష్యం ఎవడో సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు, వీళ్ళిద్దరూ కలిసే సాక్ష్యం చెప్తున్నారు దిక్కుమాలిన పరిపాలన.